వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ఎకానమీ, తెలంగాణలో భూ సంస్కరణలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ప్రపంచంలో మొదట భూ సంస్కరణలు గ్రీసు దేశంలో అమలయ్యాయి. భారత్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అమల్లోకి వచ్చాయి. కాగా ఆధునిక కాలంలో మొదటగా రష్యా దేశం 1920వ దశకంలో వీటిని అమలు చేసింది. భూ సంస్కరణల సామాజిక లక్ష్యం ప్రధాన న్యాయాన్ని సాధించడం. ఆ వివరాల గురించి తెలుసుకుందాం. తెలంగాణలో భూ సంస్కరణలు భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో భూ సంస్కరణలు అనే అంశం పొందుపరచబడింది. భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో భూ సంస్కరణలు అనే అంశం పొందుపరచబడింది. దేశంలో మొదటిసారి కేరళ రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేశారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దేశంలో విజయవంతంగా భూ సంస్కరణలు చేపట్టిన రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. అధిక లోపాలతో గల భూ సంస్కరణల చట్టాలు చేసిన రాష్ట్రాలు చూసినట్టయితే బీహార్, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్. భూ సంస్కరణలు, రాజ్యాంగ సవరణల గురించి తెలుసుకుందాం. 1వ రాజ్యాంగ సవరణ 1951, 17వ రాజ్యాంగ సవరణ 1964, 28వ రాజ్యాంగ సవరణ 1971, 47వ రాజ్యాంగ సవరణ 1984, 66వ రాజ్యాంగ సవరణ 1990, 78వ రాజ్యాంగ సవరణ 1995. చాలా ఇంపార్టెంట్ ఈ రాజ్యాంగ సవరణలు, అభ్యర్థులు గుర్తుంచుకోగలరు. జమీందారీ విధానం గురించి తెలుసుకుందాం. ఈ విధానం ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ లార్డ్ కారన్ వాలిస్. ఈ విధానం రూపకర్త జాన్ షోర్. ఈ విధానాన్ని 1793లో అమలు చేశారు. మొదట బెంగాల్లో ప్రవేశపెట్టారు. ఈ విధానంలో రైతుకు ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఈ విధానంలో శిస్తు 20 నుంచి 40 సంవత్సరాల వరకు మారకుండా ఉండేది. భూమి శిస్తు వసూలు చేసే హక్కును వేలంపాట ద్వారా పొందిన వారినే జమీందారులుగా గుర్తించేవారు. ఈ విధానం బెంగాల్, వారణాసి, ఉత్తర కర్ణాటక కూర్గు, మద్రాసులో అమల్లో ఉండేది. ఈ విధానం బెంగాల్, వారణాసి, ఉత్తర కర్ణాటక, కూర్గు, మద్రాసులో అమల్లో ఉండేది. రైత్వారీ విధానం గురించి తెలుసుకుందాం. ఈ విధాన రూపకర్తలు రీడ్, మన్రో. రైతులు నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తారు. శిస్తు అధికంగా ఉండేది. బొంబాయి, అసోం, మద్రాస్ ప్రాంతాల్లో ఈ విధానం అమల్లో ఉండేది. 1796లో తమిళనాడులోని బారాముల్ జిల్లాలో మొదటిసారిగా అమలు చేశారు. 1796లో తమిళనాడులోని బారాముల్ జిల్లాలో మొదటిసారిగా అమలు చేశారు. తెలంగాణలో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. 1820లో మార్క్స్ వెస్ట్ ఆఫ్ హేస్టింగ్స్ కాలంలో ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు చేశారు. మహల్వారీ విధానం గురించి తెలుసుకుందాం. దీన్ని అమలుపరిచిన గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్. 1833లో
అమలు చేశారు. ఈ విధానంలో భూమికి సంబంధించిన హక్కులు గ్రామం ఆధీనంలో ఉంటాయి. పంజాబ్, మధ్య భారతదేశం, ఆగ్రా ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేశారు. దేశంలో స్వాతంత్ర్యం నాటికి వివిధ భూమి శిస్తు విధానాల కింద సేద్యం చేసిన భూమి శాతం గురించి తెలుసుకుందాం. దేశంలో స్వాతంత్ర్యం నాటికి వివిధ భూమి శిస్తు విధానాల కింద సేద్యం చేసిన భూమి శాతం చూసినట్టయితే, 1 జమీందారీ విధానం 19%, 2 రైతువారీ విధానం, దీని ద్వారా 52% భూమి సేద్యం చేశారు. 3 మహల్వారీ విధానం 29% భూమి సేద్యం చేశారు. మహల్వారీ విధానం ద్వారా 29% భూమి సేద్యం చేశారు. తెలంగాణ ప్రాంతం ఇనాముల రద్దు చట్టం 1955. తెలంగాణ ప్రాంతం ఇనాముల రద్దు చట్టం 1955. హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ సూచనల మేరకు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం 1955లో ఇనాం భూములను రద్దు చేస్తూ బిల్లును రూపొందించింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మత సంబంధమైన ఇనాములు, సేవల నిమిత్తం ఇచ్చిన ఇనాములను మినహాయించి మిగతా ఇనాములు అన్నీ రద్దు అవుతాయని ఈ చట్టం స్పష్టం చేసింది. ఈ చట్టం కౌలుదారులకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ రక్షణ ఇచ్చింది. ఇనాందారి కుటుంబం కమతంగా నిర్ధారించిన భూమికి 4.5 రెట్ల భూమిని ఇనాందారు దగ్గర ఉంచి మిగతా భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. చట్టం నిర్ధారించిన భూమి కంటే ఇనాందారు వద్ద ఎక్కువ భూమి ఉండి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు అతనికి నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆ శిస్తుకు అప్పటి వరకు ఇనాందారు చెల్లిస్తున్న బాటకానికి మధ్య గల తేడాకు 25 రెట్లు పరిహారంగా నిర్ణయించారు. కౌలుదారుల విషయంలోనూ కుటుంబ కమతానికి 4.5 రెట్ల భూమి కౌలుదారు సాగు చేసుకోవచ్చు. కౌలుదారు కుటుంబ కమతం నిర్ధారించేటప్పుడు అతనికి గల సొంత భూమిని పరిగణనలోకి తీసుకుంటారు. శాశ్వత, రక్షిత, అరక్షిత కౌలుదారులకు కూడా ఈ చట్టం ద్వారా నష్టపరిహారం చెల్లించారు. ఈ చట్టం 1967 వరకు అమలైంది. 1970 మార్చిలో హైకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేస్తూ ఇనాములు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. గమనిక 1985లో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు అనుసరించి ఇనాందారులకు 15.2 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించి ఇనాం భూములను స్వాధీనపరుచుకుంది. ఇనాం భూములు పొందిన రైతులకు స్పష్టమైన హక్కులు సంక్రమించలేదు. ఇనాం భూములు సాగు చేస్తున్న లబ్ధిదారులకు చట్టపరమైన హక్కులు లేకపోవడం వల్ల ఇది వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ అంశాలను పరిశీలించిన కోనేరు రంగారావు కమిటీ 1973 వరకు ఇనాం భూమి స్వాధీనంలో ఉన్నవారి వివరాలు, సంబంధిత భూమి రికార్డుల పరిశీలన చేసి లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని కమిటీ తెలిపింది. అయినా అవి ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. తెలంగాణలో కౌలు సంస్కరణల గురించి తెలుసుకుందాం. వ్యవసాయమే జీవన వృత్తి గల వ్యవసాయదారులు భూములపై యాజమాన్యపు అనుభవపు హక్కులను కోల్పోయి కౌలుదారులుగా మారిపోయారు. కౌలు పరిమాణం అధికంగా ఉండేది. కౌలు భద్రత లేదు. కౌలుదారులు ప్రతి సంవత్సరం కౌలును పునరుద్ధరించుకోవాలన్నా లేదా కొత్తగా భూమిని కౌలుకు పొందాలన్నా భూ యాజమానులకు కానుకలను
సమర్పించుకోవాలి. కౌలుదారులు ఎలాంటి వేతనాలు తీసుకోకుండా సేవలు చేయాలి. తెలంగాణలో 3 రకాల కౌలు విధానాలు ఉండేవి. తెలంగాణలో 3 రకాల కౌలు విధానాలు ఉండేవి. 1 గల్లామక్తా, 2 బెత్తాయి, 3 సర్ఫేకాస్. 1 గల్లామక్తా. పండిన పంటతో సంబంధం లేకుండా నిర్దిష్ట పరిమాణంలో లేదా స్థిరమైన కౌలు చెల్లించడం. దీనికి ఉదాహరణ ఎకరానికి 5 బస్తాలు లేదా 6 బస్తాలు. 2 బత్తాయి. బత్తాయి గురించి తెలుసుకుందాం. ఈ విధానంలో పండిన పంట ఆధారంగా కౌలును నిర్ణయిస్తారు. పండిన పంటలో నిర్దిష్ట భాగం 1/4 లేదా 1/5వ వంతు కౌలుగా చెల్లించడం. 3 సర్ఫేకాస్. సర్ఫేకాస్ గురించి తెలుసుకుందాం. ఈ విధానంలో కౌలును నగదు రూపంలో చెల్లించేవారు. ఎకరానికి 20 రూపాయలు లేదా 25 రూపాయలు చెల్లించేవారు. హైదరాబాద్ రాష్ట్రంలో కౌలు విధానాలను సంస్కరించాలని నిర్ణయించి 1907లో తీసుకొచ్చిన మొదటి చట్టం మల్ గజరీ ల్యాండ్ రెవెన్యూ చట్టం. మల్ గజరీ ల్యాండ్ రెవెన్యూ చట్టం. గమనిక చూసినట్టయితే ఇది మొదటి భూ సంస్కరణ చట్టం. మల్ గజరీ ల్యాండ్ రెవెన్యూ చట్టం ఇది మొదటి భూ సంస్కరణ చట్టం. ఈ చట్టం ప్రకారం కౌలుదారులకు కౌలు భద్రతను కల్పించారు. కౌలుదారుల స్థితిగతులను పరిశీలించడానికి 1939లో నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఎంఎస్ భరూచా కమిటీ. దీని ప్రకారం కౌలుదారులను 2 రకాలుగా విభజించారు. 1 షెక్మీదార్, 2 ఆసామీ షెక్మీదార్. 1 షెక్మీదార్. షెక్మీదార్ గురించి తెలుసుకుందాం. షెక్మీదార్ అంటే జిరాయితీ హక్కుదారులు లేదా రక్షిత కౌలుదారులు అని అర్థం. 12 సంవత్సరాల పాటు భూ యజమానికి కౌలు చెల్లిస్తున్నంత కాలం కౌలుదారులను కౌలు నుంచి తొలగించరు. ఆసామీ షెక్మీదార్. ఆసామీ షెక్మీదార్ జిరాయితీ హక్కులు లేనివారు. అసామీ షెక్మీదారులు అంటే జిరాయితీ హక్కులు లేనివారు. అరక్షిత కౌలుదారులు లేదా తాత్కాలిక కౌలుదారులు. ఈ కౌలుదారులు 12 సంవత్సరాల కంటే తక్కువ కాలం సాగు చేస్తున్న కౌలుదారులు. ఈ కౌలుదారులను భూస్వామి కౌలు నుంచి ఎప్పుడైనా తొలగించవచ్చు. గమనిక చూసినట్టయితే ఎంఎస్ భరూచా కమిటీ సిఫార్సుల మేరకు 1944లో ఆసామీ షెక్మీ చట్టాన్ని ప్రకటించారు. ఆసామీ షెక్మీ చట్టం 1944 గురించి తెలుసుకుందాం. ఈ చట్టం ప్రకారం 6 సంవత్సరాలు వరుసగా కౌలు చేసిన వారిని షెక్మీదారు అని, 6 సంవత్సరాల కంటే తక్కువ కాలం కౌలు చేసిన కౌలుదారులను ఆసామీ షెక్మీదారులుగా గుర్తించారు. ఈ చట్టం ప్రకారం 6 సంవత్సరాలు వరుసగా కౌలు చేసిన వారిని షెక్మీదారు అని, 6 సంవత్సరాల కంటే తక్కువ కాలం కౌలు చేసిన కౌలుదారులను ఆసామీ షెక్మీదారులుగా గుర్తించారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దీని ప్రకారం 6 సంవత్సరాలు వరుసగా కౌలు చేసిన ఆసామీ షెక్మీదారుడిని తొలగించే హక్కు భూస్వామికి ఉండదు. హైదరాబాదులోని వ్యవసాయ సంస్కరణల కమిటీ ఇచ్చిన సూచనల మేరకు 1950 జూన్లో హైదరాబాద్ కౌలు చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి సవరణలు చేస్తూ 1952లో హైదరాబాద్ తొలగింపు నిలుపుదల ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. హైదరాబాద్ కౌలు చట్టం 1950 గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ కౌలు చట్టం 1950. హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ సిఫార్సుల మేరకు 1950లో కౌలుదారులకు భద్రత కల్పించడానికి ఈ చట్టాన్ని చేశారు. మత సంబంధమైన చారిటబుల్ ట్రస్ట్ ఇనాం భూములకు తప్ప
మిగతా అన్ని భూములకు ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం కౌలు ఒప్పందం తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఉండాలి. 1933 నుంచి 1943 మధ్య కాలంలో వరుసగా 6 సంవత్సరాలు లేదా 1948 నుంచి 6 సంవత్సరాలు కౌలుదారులుగా ఉన్నవారిని రక్షిత కౌలుదారులుగా గుర్తించారు. వీరిని తొలగించడానికి వీలు లేదు. 6 సంవత్సరాల కంటే తక్కువ కాలం కౌలు చేసిన వారిని అరక్షిత కౌలుదారులుగా గుర్తించారు. వారిని ఎప్పుడైనా తొలగించవచ్చు. కౌలు పరిమాణానికి సంబంధించి భూమి యజమానికి కౌలుదారుకు మధ్య అంగీకారం లేనట్లయితే ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. కౌలుదారు కౌలు భూమిని ఉపకౌలుకు ఇచ్చినా, మొత్తంగా ఇతరులకు కౌలు ఇచ్చినా కౌలు ఒప్పందం రద్దు అవుతుంది. కౌలుదారు కౌలు భూమిని ఉపకౌలుకు ఇచ్చినా, మొత్తంగా ఇతరులకు కౌలు ఇచ్చినా కౌలు ఒప్పందం రద్దు అవుతుంది. భూ యజమాని సొంతంగా సేద్యం చేయాలనుకున్నా, కౌలుదారు భూమిని అన్యాక్రాంతం చేశాడని భావించిన న్యాయస్థానం నుంచి నెల ముందు నోటీసును జారీ చేసి కౌలు నుంచి తొలగించవచ్చు. కౌలుదారు కౌలు భూమిని ఏ సహకార సంఘంలో అయినా తనఖా పెట్టి రుణం పొందవచ్చు. ఈ చట్టంలోని లోపాలను ఆధారంగా చేసుకొని రక్షిత కౌలుదారులను బలవంతంగా కౌలు నుంచి తొలగించారు. తెలంగాణ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కౌలుదారులను కౌలు నుంచి తొలగించారు. దీన్ని గమనించిన హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం 1952లో హైదరాబాద్ తొలగింపుల నిలుపుదల హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ ను ప్రకటించింది. దీన్నే హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల సవరణ బిల్లు 1953గా తీసుకొచ్చారు. భూ కమతాల గరిష్ట పరిమితి చట్టం గురించి తెలుసుకుందాం. కౌలుదారుల రక్షణ చట్టాల వైఫల్యం. భూస్వాముల వద్ద వేలాది ఎకరాల భూమి లేని వారికి ఇవ్వాలంటే గరిష్ట పరిమితి చట్టాలు తీసుకురాక తప్పదు. 1966లో ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండళ్ల ఆధ్వర్యంలో భూ సంస్కరణల అమలు తీరు అధ్యయనానికి కమిటీ వేశారు. ఈ కమిటీ 1963 నాటికి 8.6 లక్షల ఎకరాలు సాగు చేస్తున్న 1.35 లక్షల మంది కౌలుదారులకు ఎలాంటి రక్షణ లేదని, వేలాది ఎకరాలు భూస్వాముల చేతుల్లో ఉన్నాయని తెలిపింది. గత చట్టాలు ఇచ్చిన రక్షణలు కౌలుదారులకు సక్రమంగా చేరలేదని, 55% కౌలుదారులకు రక్షణ కల్పించాలని అభిప్రాయపడింది. హైదరాబాద్ రాష్ట్రంలో కౌలు ఖర్చులు 50% తీసివేయగా 800 రూపాయల నికర ఆదాయం ఇచ్చే కమతం కుటుంబ కమతం 1958లో ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ భూములపై పరిమితి విధించడానికి రాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. భూ గరిష్ట పరిమితి చట్టం 1961. భూ గరిష్ట పరిమితి చట్టం 1961 గురించి తెలుసుకుందాం. 1961 జూన్ 1న ఈ బిల్లు చట్టంగా రూపొందింది. 1961 జూన్ 1న ఈ బిల్లు చట్టంగా రూపొందింది. ముఖ్యాంశాలు, ఈ చట్టం యొక్క ముఖ్యాంశాలు చూసినట్టయితే, ఈ చట్టం ప్రకారం కుటుంబానికి ప్రాంతం, పంట, సాగునీటి వసతిని బట్టి కుటుంబ కమతం నిర్ణయించాయి. కుటుంబ కమతం అంటే కుటుంబానికి సంవత్సరం పొడవు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కనీస అవసరాలకు కావలసిన ఆదాయాన్ని ఆర్జించడానికి గల భూ విస్తీర్ణం. కుటుంబ కమతం అంటే కుటుంబానికి సంవత్సరం పొడవు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కనీస అవసరాలకు కావలసిన ఆదాయాన్ని ఆర్జించడానికి గల భూ విస్తీర్ణం. భూమి శిస్తు పంట ఆధారంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమికి
కొంత నష్టపరిహారం చెల్లించాలి. ఒక వ్యక్తికి సంవత్సరానికి నికర ఆదాయం 3600 రూపాయలు ఇచ్చే భూమిని గరిష్ట పరిమితిగా నిర్ణయించారు. ఈ చట్టం ప్రకారం మాగాణి భూమిని 5 రకాలుగా ABCDE 5 రకాలుగా, మెట్ట భూమిని 3 రకాలు FGHగా వర్గీకరించారు. ఈ చట్టం ప్రకారం భూమి గరిష్ట పరిమితి కనిష్ట పరిమితికి 4.5 రెట్లుగా నిర్ణయించారు. ఈ చట్టం ప్రకారం భూమి గరిష్ట పరిమితి కనిష్ట పరిమితికి 4.5 రెట్లుగా నిర్ణయించారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ యొక్క టాపిక్లో ఉన్నాయి. అభ్యర్థులు బాగా ప్రిపేర్ కావాలని కోరుకుంటున్నాను.